హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు మంచి ఫుల్ డే బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ముందుగా మీరు చేయాల్సిన పని తెలుసు కదా, జస్ట్ లైక్ చేసేసి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ప్లీజ్. అండ్ కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైతే కడిగి పెట్టేశానండి. ఇంకా ఈరోజు పచ్చెనపప్పును బంగాళదుంప కూర వండుతున్నాను. సో దానికైతే ప్రిపరేషన్స్ చేసుకోవాలి. పచ్చెనపప్పు కూర అయితే వండుతున్నానండి. పచ్చెనపప్పు బంగాళదుంప మా వారికి వాళ్ళ అమ్మ చేసిన కూర కావాలి అంటున్నాను. నిజంగా నాకు ఈ కూర తెలీదండి, మా అత్తయ్య చేస్తుంటేనే చూసి నేర్చుకున్నాను అనమాట. చాలు, మాకు చాలా ఎక్కువ. అది కడిగేసి నానబెట్టేద్దాం చక్కగా. బియ్యం అయితే కడిగేసాను, పచ్చనిపప్పు కూడా నానబెట్టాను. అండ్ పిల్లలకైతే ఇదిగోండి మోసంబి జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. దానికి నేను అగారో రేజెన్సీ ఎలక్ట్రిక్ సిట్రిక్ జ్యూసర్ అనమాట. 350 వాట్స్ది 650 ml అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఏసీ కాపర్ మోటార్ అయితే ఉంటుంది. బాడీ అంతా చూసారా, స్టీల్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో భలే ఉంది కదా. ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ యూనిట్. లైక్ ఎలా అంటే కలెక్ట్ అయిన జ్యూస్ మొత్తం ఇందులో ఉంటుంది. ఈ క్లిప్ మనం కిందికి అన్నాం అనుకోండి, జ్యూస్ గ్లాస్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది కిందికి పైకి. ఫస్ట్ అయితే ఇది అటాచ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, అది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో అయితే స్టెయిన్లెస్ వచ్చేసి 2 వస్తాయి, ఒకటి ప్లాస్టిక్ది ఒకటేమో స్టీల్ది అనమాట. అండ్ ఈ ప్లాస్టిక్ దాంట్లో మనకి పల్ప్ కలెక్ట్ అవ్వడానికి 2 ఉంటాయి. ఇదిగోండి ఇలా కిందికి అన్నాం అనుకోండి, ఒకటి అంటే గ్యాప్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఇది ఇటువైపు పెట్టుకున్నాం అనుకోండి, లాక్ గ్యాప్స్ అనేవి చిన్నగా ఉంటాయి క్లోజ్ చేసుకోవడానికి. అంటే కొంతమంది పిల్లలు పల్ప్ లేకుండా తాగడానికి ఇష్టపడతారు కదా, దానికి ఫస్ట్ అయితే నేను పల్ప్ లేకుండా చేస్తున్నాను. అండ్ పల్ప్తో కూడా మీకు చేసి చూపిస్తాను. లాక్ అయితే వేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని చాలా సింపుల్ అండి యూజ్ చేయడము. అండ్ ఇవి మనకి నిమ్మకాయ సైజ్ అంతవి కూడా జ్యూస్ చేసుకోవడానికి వస్తాయి. లెమన్కి అండ్ మోసంబికి, ఆరెంజ్కి, లైక్ ఏవైనా సిట్రిక్ జ్యూసెస్కి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మోసంబీలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఎంతో అవ్వదండి, ఒక 4 మోసంబీలు అయితే గ్లాస్ జ్యూస్. ఇది అయితే చాలా స్వీట్గా ఉంటాయి. వీటిలోకి ఎటువంటి హనీ, షుగర్ అలాంటివి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా జ్యూస్ చేసేసుకోవడం, తాగేయడమే అనమాట. దీనికైతే ఇది పెద్దది యూజ్ చేస్తున్నాను, పెట్టేశాను. ఇంకా గ్లాస్ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇదైతే లాక్ వేసి ఉంచాను. అండ్ కార్డ్ కూడా ఇదిగోండి మనకి మంచిగానే వస్తుంది. ప్లగ్ అయితే చేశాను. దీనికి 1 year వారంటీ అండ్ మాన్యువల్ కూడా వస్తుంది అనమాట. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ చిన్న క్యాప్ ఉంది కదా, అది పెట్టేసేయాలి. ఇక్కడ ఈ కోన్ షేప్లో ఉంది కదా, ఈ చిన్న కోన్ అయితే ఇక్కడ పెట్టాలి. ఇది సి కోన్, ఇది బీ కోన్ అనమాట, బిగ్ వన్. సో వీటిని అయితే ఫిక్స్ చేసేసుకొని లాక్ లాగా ఉంటుంది, ఆ లాక్ అయితే వేసేసుకోవాలి అంతే. సో ఇప్పుడు మనం జ్యూస్కి అయితే బత్తాకాయ ఇక్కడ పెట్టేసి, మోసంబి ఇక్కడ పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే జ్యూస్ వచ్చేసింది. ఇందులో కలెక్ట్ అయింది ఇప్పుడు జ్యూస్ అంతా. కింద ట్రాన్స్పరెంట్ గ్లాస్ టైప్ ఉంది చూడండి, అందులో కలెక్ట్ అయింది. ఇది ఉంది కదా, దీన్ని ఇలా కిందికంటే మనకి జ్యూస్ అనేది గ్లాస్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అండి. చూసారా ఎంత బాగా వెళ్తుందో. ఇక్కడ ఇది ఉంది కదండి, కట్ చేసాక మధ్యలో మనకి ఒక పాయింట్ లాగా కనపడుతుంది. ఆ పాయింట్ని ఇక్కడ కోన్ షేప్లో ఉంది కదా, దానికైతే పెట్టేసేయాలి మిడిల్లో. జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే అది జ్యూస్ అయితే కరెక్ట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా జ్యూస్ అయితే వచ్చేసిందో. ఈ పల్ప్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోయింది. పల్ప్ తింటే చాలా మంచిదండి. పల్ప్తోనే తాగడానికి అయితే ప్రయత్నం చేయండి. పిల్లలకు అలవాటు అయ్యేంత వరకు పల్ప్ తీసేసి అయితే ఇస్తానమాట. ఇదైతే ఇదిగోండి, పల్ప్ అంతా గింజలు కానివ్వండి, పల్ప్ కానివ్వండి, మొత్తం ఇక్కడ ఆగింది. మనకు పల్ప్ వర్క్ కావాలని కూడా ఈ లాక్ తీసేస్తే పల్ప్ వర్క్ కూడా వెళ్ళిపోయిద్ది అనమాట. సో అది ఇంకా జ్యూస్ అయితే వచ్చేసింది. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. ఈ డ్రాప్స్ అన్నీ ఇలా పడతా ఉన్నాయి కదా, ఇంక ఇది కూడా మనము లాక్ చేసేస్తే ఆగిపోయిద్ది అనమాట, ఇంకా రాదు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
ప్యూర్ జ్యూస్ ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చండి. అదిరిపోయింది. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇది ఈజీ టు క్లీన్ అనమాట. ఎలా క్లీన్ చేస్తారో కూడా చూపిస్తాను మీకు నేను. ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ పార్ట్స్ అయితే తీసి క్లీన్ చేసాం. మరి దీనికంటే ఇది ఎలా క్లీన్ చేయాలి అనుకుంటున్నారా? ఇదిగోండి, ఈ బటన్ ఉంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసామంటే ఇది వచ్చేసిద్ది. ఇంక ఈ కప్పును కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఈజీ టు యూజ్ అండ్ క్లీన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఈ సమ్మర్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది జ్యూసర్ అనేది. అండ్ మనకి ఇది కదలకుండా ఉండడానికి ఇక్కడ గ్రిప్ కూడా వస్తుందండి, రబ్బర్వి వస్తాయి. సో ఇది కదలకుండా ఉంటుంది. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అగారో రేజెన్సీ ఎలక్ట్రిక్ సిట్రిక్ జ్యూస్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బ్లాగ్ అయితే కానిచ్చేద్దాం ఫ్రెష్గా జ్యూస్ తాగేసి. ఇంక ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకుందాము. ఈ లోపు చక్కగా శనగపప్పు నానిపోయిద్ది, బియ్యము నానిపోతాయి, మనకు వండుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. బంగాళదుంపలు లాస్ట్లో పోసేద్దాము. ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ అమ్మ వచ్చే టైం కూడా అయిపోయింది. రాగానే ఒక ముద్ద తినిపించేసి పనులు కంటిన్యూ చేస్తా. అండ్ శనగపప్పు అయితే 2 గుప్పులు తీసుకున్నానండి. 2 గుప్పులు కాదులే, గుప్పున్నర తీసుకున్నాను నా పిడికిలతోని. ఇంకా 1/4 కేజీ బంగాళదుంప తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజు 1 ఆనియన్ తీసుకున్నాను, 3 చిల్లీస్ అయితే తీసుకున్నాను. 5 రూపీస్ పెట్టి కొత్తిమీర కూడా తెప్పించేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బంగాళదుంపలో శనగపప్పు, బంగాళదుంప అండ్ చికెన్ కూడా వేస్ట్ చేస్తారు మా సైడు, ఇటువైపు ఆంధ్ర వైపు. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫంక్షన్లలో కూడా కర్రీ స్పెషల్గా చేసి పెడతా ఉంటారనమాట. మీకు ఎవరికైనా తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మామూలుగా ఈ శనగపప్పు, బంగాళదుంప మీరు చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదండి, ఇలా బారుగా కోసి సగానికి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ అయితే బారుగా సన్నగా కోసేసుకోండి. చిన్న చిన్న ముక్కల్లా అయినా పర్వాలేదు, లేదా సన్నగా బారుగా అయినా పర్వాలేదు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకోటి తెలుసా, ఈ కర్రీలోకి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చండి. మా వారికి ఖచ్చితంగా గుడ్లు ఉండాలి, ఎందుకంటే నంజుకోవడానికి ఆయనకి ఆ టైప్లో అనమాట. కావాల్సిన వాళ్ళు, గుడ్డు అయితే ఆప్షనల్, కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదనమాట. ఈ ఉల్లిపాయలు అంటేనే నాకు ఇది వచ్చేసిద్దండి. అందుకే ఈ సెక్షన్ మొత్తం ఉల్లిపాయలు మాత్రం ఉంటే, మా వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని కట్ చేసి ఇవ్వమంటాను. ఇప్పుడైతే ఆయన బిజీ కాబట్టి అవ్వదనమాట. అందుకే సన్నగా బారుగా నాకు తెగట్లేవు కాబట్టి ఇలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఒక్కటి చాలండి, ఉల్లిపాయ మీడియం సైజ్ది సరిపోతుంది, ఎక్కువ కూడా వద్దు. బంగాళదుంపని పీల్ చేయడానికి బంగాళదుంప కానీ తీసుకొచ్చేసాను అనమాట. పావు కేజీ బంగాళదుంపలు అయితే తీసుకొని చక్కగా ఇలా పీల్ చేసుకోండి. బంగాళదుంపలు వేసే టైంలో అయినా పీల్ చేసి కట్ చేసుకోవచ్చు. నేను ఇంకా గబగబా కూర పొయ్యి మీద వేసి వండేస్తాను కదా అని చెప్పేసి ముందుగానే అయితే పీల్ చేస్తున్నాను. వీటిల్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసారనుకోండి కొంచెం నల్లబడడం అనమాట. కొంచెం లేట్ అయినా వండుకోవడం బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్. బంగాళదుంప అయితే చిన్నగా ముక్కలు చేసుకుంటున్నాను. ఒక 2 రెబ్బలంతా కొత్తిమీర కూడా తీసుకున్నానండి. కట్టలో కొంత పాటు, రెబ్బలంటే మళ్ళీ కరివేపాకు కిందకి వెళ్ళిపోయిద్దేమని. పచ్చెనగపప్పు బంగాళదుంప వండడానికి ఇదిగోండి, పచ్చెనగపప్పు నానబెట్టేసాను కడిగి. బంగాళదుంపలు 1/4 కేజీ, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, మీడియం సైజ్ 1 ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు అడ్డంగా చీల్చి 2 ముక్కలుగా కట్ చేశాను, కొద్దిగా కొత్తిమీర అండ్ 1 రెబ్బ కరివేపాకు, అది కూడా తీసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ అయితే ఆన్ చేసి ఫస్ట్ బియ్యం అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. అన్నం అవుతూ ఉంటుంది. ఇటు పక్క ఆన్ చేసి కూరకైతే గిన్నె పెట్టేసా అయితే పోసేసుకున్నానండి బాండీలో. ఇప్పుడు తాలింపులు వేసేయాలి.
2 ఎండుమిరపకాయలు, వాటిని కూడా మంచిగా ఇట్లా మధ్యలో కిరిపేసి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ మగ్గేలోపు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఇలా మధ్యలో ఒకసారి అయితే మూత తీసుకొని కలబెట్టుకోండి, అడగంటకుండా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. అన్నం కూడా పొంగొచ్చేసింది. అన్నం అయితే అవ్వడానికి వస్తుందండి, కొంచెం ఎసరు ఉంది. సో ఒకసారి కలబెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అవుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు అలా పప్పు ఉడికిన తర్వాత బంగాళదుంప అయితే వేసుకోవాలి. టమాటా అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే బంగాళదుంప ఇవి ఉడకవన్నమాట, అందుకే ఇప్పుడు యాడ్ చేయొద్దు. పసుపు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా చక్కగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి, ముక్కలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. మంచిగా కలబెడుతున్నాను. ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. ఇదిగోండి బంగాళదుంపలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు టమాటాలు యాడ్ చేద్దాం. టమాటా వేసేసానండి, కలబెట్టేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలా కుక్ అవ్వనివ్వాలి. గుడ్లు కూడా ఉడికిపోయాయండి, కాలుతున్నాయి. ఇప్పుడు చన్నీళ్ళలో వేసి వీటి షెల్ అయితే తీసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, అందుకే నూనె సపరేట్గా తీసి దాన్ని అయితే వేపుతున్నాను. నూనె నేను వేయలేదండి, ఉడకగా అందులో ఉన్నదే చక్కగా దీన్ని అయితే వేపేసుకుంటున్నాను. ఎప్పుడన్నా మీరు కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా ఇలా వేపుకోండి. అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తాను, చక్కగా పచ్చివాసన పోద్ది, వేగిద్ది, కూరలో కలిసిద్ది అన్నీ అనమాట. ఇంకోటి అడగంటది కూడా, సిమ్లో పెట్టేసి కానిచ్చేసేయండి. ఇలా మంచిగా వేగిందండి. ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. కారం వేస్తున్నానండి, 10 స్పూన్లు అయితే కారం వేసేసాను. ఇదిగోండి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంతా, గరం మసాలా. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. కారం అయితే మగ్గాలండి, ఒక్క నిమిషం అట్లా. కారం మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసుకోవాలి. గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నా. ఫైనల్గా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. కారం కూడా మంచిగా మగ్గింది, ఎసరు కూడా వేసేసుకున్నాం, మంచిగా ఉడికిపోయిన ముక్కలు కూడా. కొత్తిమీర వేసేసుకొని కూర దింపేసుకోవడమే. కొత్తిమీర వేసుకున్నాము. సూపర్ వచ్చిందండి, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఇప్పటి వరకు చేయకపోతే, చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎగ్స్ అయితే ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా వారికి కావాలి కాబట్టి నేను వేస్తున్నాను. కూర అయితే కంప్లీట్ అన్నమాట. ఇంక ఇప్పుడు నెక్స్ట్ పని వచ్చేసి రేపు అట్టుకి నానబోయాలి. రేపు సండే కదా, మా ఇంట్లో ఎగ్గట్లు.
వేసేలాగే, కానీ చాలా మంది నన్ను నేను బ్యాటరీలో ప్రిపేర్ చేస్తాను అడిగారు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. 1 గ్లాసు మినుములకి నేను 2 గ్లాసులు బియ్యం మాత్రమే వేస్తాను. చాలా మంది ఏంటంటే 3 గ్లాసులు 4 గ్లాసులు వేసుకుంటారు. 1కి 2 వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా నేను కొన్ని పప్పులు కూడా వేస్తాను, ఒక్కొక్క స్పూన్ అది కూడా చూపిస్తాను నేను మీకు. 2 గ్లాసులు బియ్యం అయితే వేసాను. కొన్ని శనగపప్పులు, మెంతులు నేను మొలకెత్తిన రాగులతోని పిండి చేశాను కదండి, ఆ పిండి వేద్దామని చెప్పేసి ఇంకా ఈ మూడిటితోనైతే ఆపేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా వస్తాయి. రేపు వేస్తాను కదా, చూపిస్తాను నేను మీకు. ఇంతేనండి, ఇవైతే ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టేస్తాను. నానబెట్టేసానండి బియ్యం ఉన్న పప్పులు అయితే. చక్కగా ఒక 4-5 గంటలు నానబెట్టే మంచిగా పిండి అయితే తీసుకోవచ్చు. బట్టలు ఉన్నాయి, మడత పెట్టేస్తాను. ఆరేసేటప్పుడే ఇవి చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టేసి ఆరేసాను అనమాట. తొందరగా ఆరాయి, ప్లస్ మడతేయడానికి కూడా ఈజీగా ఉంది. ఇలా మడతేసినందుకు తొందరగా ఆరలేదండి, స్పేస్ కలిసి వచ్చింది. ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, ఎప్పుడప్పుడే తీసేయడం బెటర్. అంటే పొద్దున ఆరేసినవి మధ్యాహ్నం కల్లా తీసేస్తేనే బెటర్, లేకపోతే పాలిపోయి కలర్ షేడ్ అవుతాయి. ఇంతకు చెప్పలేదు కదా, ఈ డ్రెస్ కూడా మన కలెక్షన్లోనే M2XXL అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఎక్సెల్ సైజ్ తీసుకున్నానండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. కాటన్, ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. సమ్మర్కి అయితే మస్తు కంఫర్ట్గా ఉంటుంది. యోక్ పార్ట్ అంతా ఇలా మంచిగా థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వర్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ టాప్లో కూడా ఇదంతా కూడా జరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. స్ట్రైట్ కట్ సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా హై నెక్ వచ్చేస్తుంది, బాగుంది. దుపట్టా అండ్ బాటమ్కి కూడా పాకెట్ వచ్చింది, బాగుంది కదా. ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ పెడతాను, డిఎం చేయండి. ప్రిన్స్ అమ్మ స్కూల్ నుంచి కూడా వచ్చిందండి. ప్రిన్స్కి లక్కీకి అయితే అన్నం పెట్టేస్తున్నా, అలాగే నాగి కూడా ఒక షార్ట్ వీడియో తీసానండి, అందుకే ప్లేట్లో అన్నం పెట్టి ఉంది. ఆల్రెడీ టేస్ట్ ఎలా ఉందో చెప్పేసానండి. మా వారికి సూపర్గా ఉంది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మా అమ్మ వండిద్ది ఇలాగా, అలాగే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చికెన్తో సమానం లాగా ఉంటుంది, మీకు అంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు నేను ఇందాకలే తిన్నాను, చాలా బాగుంది. నేను కలిపి వాళ్ళిద్దరికి పెట్టానండి, అందుకే ఇందాకే తిన్నా అని చెప్తున్నారు. ఎలా ఉంది కూడా శుభ ఉందా? చెప్పు సూపర్ అని చెప్పు. చెప్పరంటే ఫ్రెండ్స్ సిగ్గేస్తుంది. ఓకే బావా, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. రోజు ఇలాగే ఉండాలి మా ఆవిడ. తినేసామండి మేమైతే. ఇవన్నీ బట్టలు ఉన్నాయి కదా, కొన్ని అయితే తీసుకొచ్చేసి మడత పెడుతున్నాను. ఇవన్నీ పైన ఆరేసామండి, పైన గోడ మీద ఆరేసాను అనమాట. అవి కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ అల్మారాలో సర్దుకుంటే అయిపోతుంది. అంట్లు ఉన్నాయండి తోమాల్సినవి, కిచెన్ అయితే సర్దేస్తున్నాను. ఇదంతా కూడా బాగా జావ చేసేనా? జావ చేయాలండి, జావ చేస్తాను. ఇది జావ చేస్తున్నాను కొద్దిగా. నీళ్ళైతే మరగబెట్టుకున్నాను. జావ పొడి, రాగుల పొడి 1 స్పూన్ అయితే సరిపోతుందండి మా నలుగురికి. నిండుగా 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వాటర్ అయితే పట్టుకుంటున్నాను. మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి దీన్ని. ప్రిన్స్ అమ్మ పాలు పోయమంటుంది, అందుకే కొన్ని నీళ్ళు అయితే తగ్గించేస్తున్నాను.
పాలు కానీ మజ్జిగ కానీ ఏ వేసుకున్నా సూపర్గా ఉంటుంది. నీళ్ళైతే వేడైపోయాయి. మంచిగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చక్కగా మరుగుతుందండి. ఇంకొంచెం దగ్గర పడ్డాక కట్టేస్తాను. పాలు మరిగిపోయినాయండి. ఇంకా చావు కూడా మంచిగా మరిగింది. ఇప్పుడు పాలు అయితే యాడ్ చేస్తున్నాను. చాలు, కాసేపు మరిగిన తర్వాత ఇంకా కట్టేసి చల్లారనిచ్చేసి తాగేసేయడం అనమాట. ఇందులో బెల్లం అది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను పటిక బెల్లం వేస్తున్నాను. సో పిల్లలకి పటిక బెల్లం మంచిది, బెల్లం కూడా మంచిది, పంచదార అవాయిడ్ చేస్తే మంచిది. సో అంతేనండి. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.